నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. 70 సంవత్సరాల రాజ్యాంగంలో కూడా బీసీలకు రావాల్సిన ప్రాధాన్యత దొరకట్లేదంటూ కూడా వాళ్ళని అంటరానితనం వాళ్ళకు చూస్తున్నట్టు కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది. సో మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీ అన్న గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంది మరి బీసీలు 52% బీసీలు ఉన్నా కూడా ఎందుకు వాళ్ళకి సంబంధించిన ప్రాధాన్యత విషయంలో వెనకబడుతున్నారంటే ఏం చెప్తారు? 52 కాదు, ఎక్కువ ఉన్నది, ఇంకా అరౌండ్ 58 అంట మన దగ్గర ఉన్నది. ఓకే, సో అందుకని 52కు పరిమితం చేయకండి దాన్ని, అది ఎక్కువ ఉన్నది. కానీ నిజంగా కూడా అన్టచబిలిటీ ఉంది. ఇవాళ దాదాపు మోర్ దాన్ 70 కులాలకు సంబంధించినటువంటి బీసీ జాతులలో కనీసం వార్డు మెంబర్ అయిన లేదు. అంటే వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు, పొలిటికల్ రిప్రజెంటేషనే లేదు. అన్టచబిలిటీ అంటే ఇలా రాష్ట్రం ఫామ్ అయ్యి 1956 నుంచి ఇవాళ వరకు ఒక బీసీ కూడా కనీసం, అంటే ఇంత జనాభా ఉన్నటువంటి జాతులకెళ్ళి ఒక్కడు కూడా కనీసం ముఖ్యమంత్రి స్థాయి దాకా పోయిన వాళ్ళు మాత్రం లేరు. ముఖ్యమంత్రి కాలేదు కూడా, ఇంకా భవిష్యత్తులో అవుతారు అనేది ఇమీడియట్ గా అయితే లేదు. సో అందుకనే ఈ జనాలు ఆర్థికంగా నష్టపోయినరు, చితికిపోయినరు, శిథిలమైనవి, సర్వనాశనం అవుతున్నాయి కుటుంబాలు. వృత్తులు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. వృత్తులు వాయే, ఉపాధి వాయే, ప్రత్యామ్నాయం లేకనిపాయని. ప్రత్యామ్నాయకు కనీసం కుటీర పరిశ్రమలు కూడా లేనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చి పెట్టేశారు. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు, పేదోళ్ళు అన్నిట్లలో దమనకాండ జరుగుతూ ఉన్నది. రాజ్యాలు చేసేటువంటి దమనకాండ జరుగుతూ ఉన్నది. చదువుకు ఇప్పుడు మరీ మొత్తం దూరం పడేసారు. పోయిన ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా బతుకులు బాగుపడతాయేమో అనుకుంటే పోయిన ప్రభుత్వంలో దాదాపు 6,000 గవర్నమెంట్ స్కూళ్ళు బంద్ చేసి పడేసారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక 2,000 బడులు బంద్ అయిపోయినాయి. వీళ్ళు వచ్చినాక ఉన్న గవర్నమెంట్ స్కూల్, మూతపడిన గవర్నమెంట్ స్కూళ్ళను కూడా మళ్ళీ తెరుస్తామని చెప్పారు. కానీ అది కూడా తెరవలే. వీళ్ళు వచ్చినాక ఇంకింత డిజాస్టర్ అవుతుంది. వీళ్ళు వచ్చి సంవత్సరం అయింది, యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేవు. డైలీ బాండెడ్ లేబర్ల లెక్క లెక్చరర్ల కాడికి లెక్చరర్లు కూడా పీరియడ్ల క్లాస్ కింద అనే లెక్క చెప్పుకుంటూనే వచ్చింది. పర్మనెంట్ మాత్రం ఎక్కడ చేస్తలేదు. సో వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఇక్కడ ఈ బడులలో ఎవరు చదువుతారు? ఈ యూనివర్సిటీలలో ఎవరు చదువుతారు? ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరు చదువుతారు? కాకతీయ యూనివర్సిటీలో ఎవరు చదువుతారు? ప్రభుత్వ యూనివర్సిటీలో ఎవరు చదువుతారు? పేదోళ్ళు చదువుతారు. ఆ పేదోళ్ళు ఎవరు ఎక్కువ ఏ జాతులకు సంబంధించినటువంటి మెజారిటీ ఇప్పుడు బీసీసే కదా. బీసీ ఎస్సీ ఎస్టీలు అగ్రకులాలు కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భూములు లేని బలవుతున్నారు. సో వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళు మొత్తం ఎప్పుడైతే మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి డేగా లెక్క వచ్చి ఇక్కడ దేశం మీద మొత్తం వాలినాయో, పల్లెల మీద వాలినాయో, ఇలా కుండ వృత్తి పోయింది, చెప్పులు వేసుకొని చెప్పుల వృత్తి పోయింది, బట్టలు చేసుకొని బట్టల వృత్తి పోయింది. సో అందుకని అన్ని వృత్తులు కుమ్మరి వాముల తుమ్మలి మొలిసను కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను పెద్దవారిసా మొద్దువారినది సాలెల మగ్గం సడుగులు ఇరిగినాయి చేతి వృత్తిలా చేతులు ఇరిగినాయో నా పల్లెల్లో నా చేతి వృత్తిలా చేతులు ఇరిగినాయి. ఆ చేతి వృత్తిలో మొత్తము ఎక్కడిదక్కడ మొత్తం నరికి పారేసినట్టు అయిపోయింది. ఏమైపోయింది? వలస బతుకులైనాయి. అందుకే ఇలా దేశంలో 23 నుంచి 24 కోట్ల మంది వలసలకు పోయి. వలసలు ఎవరంటే మెజారిటీ వీళ్ళే ఉన్నారు మొత్తం. ఎందుకంటే చేతి వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళు వాళ్ళే, భూములు లేవు వాళ్ళకు. సో కనీసం చదువుకు దూరం చేస్తున్నారు వీళ్ళు, వృత్తులు లేవు, ఆర్థిక పరంగా చితికిపోయినరు. కొన్ని రాజకీయ ప్రాతినిధ్యం ఎక్కడ ఉన్నదంటే మా ఊళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడదామనంటే అది కూడా లేదు. ఇంత మంది బీసీలు ఉన్నా కూడా ఎందుకు మరి రాజకీయంగా ముందుకు రావట్లేదు? ఎందుకు వెనకబడిపోతున్నారు బీసీలు అంటే ఏం చెప్తారు? రాజకీయం ఏమైపోయింది? రాజకీయ పార్టీలు మొత్తము ఎప్పుడైతే భారతదేశ స్వాతంత్రం వచ్చిందో, ఇప్పుడు సపోజ్ నిజాం ఉన్నాడు అనుకోండి, ఇక్కడ నిజాం చేతిలో ఉన్నటువంటి పటేల్ పట్వారీలు మొత్తం భూస్వాములు దొరలు వీళ్ళంతా నిజాం చేతులలో ఉండే. కొట్లాడిన వాళ్ళు మాత్రం మొత్తము కిందోళ్ళు కొట్లాడినారు కంప్లీట్ గా. వాళ్ళేమో నిజాం చేతిలో నుండి వాళ్ళు మొత్తం ఆ రాజ్యాన్ని మొత్తం వాళ్ళు ఏలినట్టుగానే వాళ్ళు చేసిండ్రు. కానీ పేదోళ్ళు మొత్తం వీళ్ళ ఈ రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొందాలని చెప్పి చచ్చిపోయిన వాళ్ళు, గుత్పాలు పట్టి, పారాలు పట్టి, తటలు పట్టి కొట్లాడిన వాళ్ళు మొత్తము పేద జనం. కానీ ఎప్పుడైతే స్వాతంత్రం రాగానే వీళ్ళందరూ పోయి మళ్ళీ ఎవరెవరైతే ఈ భూస్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పోయి దేశం కాడికి పోయి గాంధీ దగ్గర పోయి, నెహ్రూ దగ్గర పోయి గాంధీ టోపీలు పెట్టి వాళ్ళే మళ్ళీ వచ్చి వాళ్ళే ఎమ్మెల్యేలు అయినారు వాళ్ళు మొత్తం. అయితే ఇది వీళ్ళు ఎంతసేపు కొట్లాడిరు కానీ అధికారంలోకి రావాలనే ఆకాంక్ష వాళ్ళ లోపల లేకుండా పోయింది. వాళ్ళే వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత ముందు దోపిడీ చేశారు, తర్వాత దోపిడీ చేశారు. సో ఆ కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే అప్పటి నుంచి ఆ భూమి మీద ఎట్లయితే ఆధిపత్యం ఉందో, నక్సలైట్లు వచ్చిన తర్వాత కొంచెం అక్కడక్కడ మార్పు కనబడ్డది. కానీ ఎంతసేపు వాళ్ళు ఏంటంటే త్యాగం సైడే పోయారు. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయారు, మళ్ళీ తుపాకులు పట్టుకొని జనం సమస్యల మీద పోయారు. ఈ ఓటేసుకునేటువంటి రాజకీయం సైడు వాళ్ళు రాలే. అది ఇప్పుడు ఏమైపోయింది? ఇంకా డిజాస్టర్ ఘోరంగా. మొన్న తెలంగాణ ఉద్యమం కూడా మళ్ళీ మెజారిటీ ఈ సెక్షన్స్కి వెళ్ళే. ఫార్వర్డ్ కాస్ట్ కూడా చచ్చిపోలేదని కాదు, వాళ్ళు కూడా చచ్చిపోయారు. కానీ పేదోళ్ళు చచ్చిపోయారు, ఉన్నోళ్ళు కూడా చచ్చిపోలే. ఏ మంత్రుల ఇళ్లలో, ఎమ్మెల్యేల ఇళ్లలో, వాళ్ళ బిడ్డలో, మానవరాన్లో ఎవరు వాళ్ళ ఇళ్ళలో ఎవరు చచ్చిపోలే. బామ్మరిది గిమ్మరిది ఎవరు చచ్చిపోలే. చచ్చిపోయినది పేదోళ్ళే చచ్చిపోయారు. మళ్ళీ ఏ వర్గాలకు వెళ్ళినా పేదోళ్ళు చచ్చిపోయారు. సో పేదోనికి మంచి చేయాలన్నటువంటి అగ్రకులాలలో కూడా అధికారంలో లేరు. అలా ఆ ఉన్నోళ్ళు వాళ్ళ వారసులే ఎవరైతే ఉన్నారో వాళ్ళ విష్ణు రామచంద్రారెడ్డి వారసులే ఉన్నారు మొత్తం. ఇటు ఉన్నోళ్ళు అందరు ఈ దోపిడీ చేసి
ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే వచ్చి రాజ్యాల మీద వెళ్తున్నారు. సో వాళ్ళు లేరు, అట్లా బీసీలో కూడా ఎంత చైతన్యం రాలేదు, రాజ్యాధికారంలోకి వస్తేనే తప్ప ఇప్పుడు ఏం చేసి వస్తే ఏమైనా మేలు చేయగలుగుతాం అనేది వాళ్ళకి ఆలోచన లేదు. ఇప్పుడేమైపోయింది, అరే నువ్వు రాజ్యాధికారం నువ్వు ఎమ్మెల్యే కావాలని దగ్గర ఎన్ని పైసలు లేరా, రే మావాడు మొత్తం వాడు హైదరాబాద్లో ఛానల్లో మస్తు ఏడు పోయినా మాట్లాడతారు, భయ్ మావాడు బాగా చదువుకున్నాడు, అందంగా ఉంటాడు, మంచిగా తెలుగులోడు, ఎవరు కూర్చున్నారు మాట్లాడతారు, దట్ ఇస్ నాట్ యువర్ క్వాలిఫికేషన్. నువ్వు 100 దగ్గర కాళ్ళకాలు ఉంటావు, అది క్వాలిఫికేషన్. నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, రేపు పొద్దుగాల నువ్వు ఎన్ని పైసలు ఆయనకి ఇస్తావు, నువ్వు ఏం లంగదందాలు చేయగలుగుతావు, ఎవరిని ఎంతమందిని ఎంత ముంచగలుగుతావు, ఎవరిని ముంచి ఎన్ని పైసలు నాకెంత తీసుకురాగలుగుతావు, ఇది క్వాలిఫికేషన్ అయిపోయింది రాజకీయ నాయకులు అంటే ఇవాళ. సో దీన్ని పటాపంచలు చేయాలంటే కూడా మళ్ళీ ఈ దేశంలో ఉన్న యువతల మీదనే ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేవు, ఉద్యోగం గురించి ఎవరు అడగాడు. నువ్వు ఇప్పుడు ఇంటికి పోయినా అంటే రాయకనాడు ఏం సంగతి ఎట్లా వచ్చినావు అంటాడు, ఇచ్చేసావు 500 1000 రూపాయలు చేతిలో పెడతాడు, నీకు పెట్రోల్ కావాలి, నీ బండ్ల కింద పెట్రోల్, నీ పెట్రోల్ అంటే మందాగల పోత బిర్యానీ, ఊర్ల పంట ఏ ఊరిపోయినా చూడు మొత్తం అన్ని ఊర్లకు బయట వెల్కమ్ ఏం చేస్తాడంటే బీర్ సీసాలు, విస్కీ సీసాలు, కొత్త గంజాయి మోపైంది మొత్తం. సో పాలిటీషియన్స్ కూడా జనాన్ని యువతరాన్ని చెడగొడుతున్నారు. సో బీసీలు కావచ్చు, పేదోళ్ళు ఎవరున్నా కానీ అట్లా కాకుండా రోల్ మోడల్స్ ఎవరు, సమాజం గురించి ఎవరు పనిచేస్తున్నారు, ఇటు ఉంటే అంబేద్కర్ విగ్రహాలు పెట్టి అంబేద్కర్ విగ్రహాల దగ్గర పూలే విగ్రహాలు పెట్టి పూలే విగ్రహాల చుట్టూ తాగుకుంటా ఇవన్నీ తిరుగుకుంటా అబద్ధాలు ఆడుకుంటా తిరిగేటువంటి యూత్ కాదు. వాళ్ళ నిజమైన లైఫ్ ఏంటిది, ఏ పోరాటాలతో ఈ తెలంగాణ విముక్తి అయింది, ఈ దేశంలో ఎవరు అట్టడుగు వర్గాల గురించి కొట్లాడినరో వాళ్ళ లైఫ్ హిస్టరీలు, వాళ్ళ స్టోరీలు కనుక మొత్తం చేసుకొని అది చదువుకొని వాళ్ళు ఇమిడించుకొని వాళ్ళ త్యాగాల గుర్తులుగా ఈ సమాజ మార్పు గురించి వీళ్ళందరూ ముంగడికి వస్తే మనకి చైతన్యం అవుతుంది. కానీ ఏది చూసుకుంటే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా కూడా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తాం అధికారంలో రాగానే అని చెప్పిన రాహుల్ గాంధీ గారు ఇప్పటిదాకా ఎందుకు మరి దీని మీద చర్చలు చేయట్లేదు? ఒక పక్క కులగణన సర్వేలు కూడా అయిపోయినా కూడా ఎందుకు దీన్ని ఇప్పటిదాకా మళ్ళీ తీస్తలేరంటే ఏం చెప్తారు? సో మేము కూడా అదే అడుగుతున్నాం. అంటే కులగణన చేస్తామని 6 నెలల లోపల కులగణన చేస్తామన్నారు, చేయలేదు. అది కూడా మేము అది కులగన లేదు ఏం లేదు, మేము ఎన్నికలు పెడతామనంటే అదే అట్లా పెడతారని చెప్పి మేము పంచాయతీ లొల్లి పెట్టినప్పుడు సరే అని చెప్పి మా దేశం మొత్తం బదనాం అవుతాము, బీజేపీ పట్టుకొని తిరిగేటట్టున్నారు, బిడ్డ నువ్వు గెలిచిన రాష్ట్రంలో మరి మీ వాడు రేవంత్ రెడ్డి అంటే ఆయన చేతులేడు కదా, నీ సంగతి ఏంటిది, నీ పార్టీ నువ్వు అన్నావు కదా అని అంటారు అని చెప్పి ఈడ కులగణన మాత్రం మొదలు పెట్టింది. అది పెద్ద తప్పుల తడక అనేది అయితే నాకు క్లారిటీ వచ్చింది. మొన్నదాకా మాట్లాడినా ఇలా ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. సో ఇప్పుడు అది తప్పుల తడక, గత ప్రభుత్వం పెట్టింది, నువ్వు రిపోర్ట్ బయటికి తీయలే, నువ్వు అధికారంలో రాకముందు పిసిసి ప్రెసిడెంట్ గా మీరందరూ మీ పార్టీ వాళ్ళందరూ ఉండి, ఈవెన్ రాహుల్ గాంధీ కూడా వాళ్ళు తీయలే మేము వచ్చినాక ఇమీడియట్ గా తీస్తామన్నారు. ఇవాళ ఆయన సంవత్సరం అవుతుంది, 365 రోజులు అయిపోయింది, దాటిపోయింది, అది కూడా దాటిపోయింది. ఇప్పటిదాకా నువ్వు బయటికి తీయలే అంటే నీకు కూడా నిజాయితీ లేదు దాని విషయంలో. నువ్వు తీసి ముంగడ పెట్టనుంటివి, నువ్వు ఇమీడియట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఆ జనగణన ఎప్పుడైతే వాళ్ళు జర పర్ఫెక్ట్ గా చేసారు టీఆర్ఎస్ వాళ్ళు, కానీ బయటికి తీసుకురాలే. ఇది వీళ్ళు ఎవరు చాలా ఇళ్లకు రాలే, రాసుకుంటేందుకు రాలే. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళకు నిజంగా కూడా లోపల ఈ సెక్షన్స్ కి ఏమైనా చేయాలని మాత్రం లేదు కనుక అది తప్పులు రిపోర్ట్ ఇస్తారని అయితే నాకైతే క్లియర్ కట్ కనిపించింది. ఉంటది ఉన్నప్పుడు అప్పుడు మన డిమాండ్ ఏంటి, ఏముండాలి, నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టినావు రాబాయి, నువ్వు 42% ఇస్తా అని చెప్పి నీ కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టినావు. రాహుల్ గాంధీ అంటేనే పెట్టిండా, కామారెడ్డిలో అనౌన్స్ చేసిండు, దేశాన్ని ఇట్లా అని కూడా చెప్పిండు కదా, ఖరీదైతే తుమ్ కరో బాబు ఆరేనా 42% ఏమున్నదో నువ్వు వచ్చి చేసేసే, వి విల్ డూ ఇట్, ఎస్ యూ హ్యావ్ టు డూ ఇట్, యూ షుడ్ డూ ఇట్, యూ హావ్ గివెన్ వర్డ్ టు తెలంగాణ పీపుల్ ఆఫ్ తెలంగాణ. అదే కాదు ఇప్పుడు కాంట్రాక్టర్లో మేము కోటా ఇస్తాం, 2,000 రూపాయలు మేము బడ్జెట్లో పెడతాం, బడ్జెట్లో పెట్టలే, నీ కాంట్రాక్టర్ షేరీలో 2 నువ్వు అమలు చేయలే. ఇప్పుడు 42% గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, నువ్వు నీ మేనిఫెస్టో నీ మేనిఫెస్టో ప్రకారం పెట్టు, రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని పోజులు కొట్టుకుంటా ఫోటోలు పెట్టుకుంటా, ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటా తిరుగు రాదు, నువ్వు నీ చెల్లె పోజులు ఇచ్చుకుంటా తిరుగు రాదు, అమలు చేయండి, అమలు చేయాలి కదా. బీజేపీ చేస్తున్నాడు, ఎస్ బీజేపీ కూడా చేస్తున్నాడు, నువ్వు కూడా చేస్తలేవు, ఓటు చేస్తలేడు కదా. నువ్వు చేస్తా అంటున్నావు, వాళ్ళు చేయరు, నేను చేస్తా, మేము రాగానే కులగణన చేస్తా అంటున్నావు కదా. అది కాలవాడు ఎప్పుడైతుందేమో నీ పార్టీలో నీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఇయ్యి. అది మా డిమాండ్ ప్రధానమైన. బీసీలు కేవలం రాజకీయాల లబ్ధి కోసం, ఓట్ల కోసమే అక్కడికే ఆగిపోతున్నారా బీసీలు అంటే ఏం చెప్తారన్న? నేను ఇంతకుముందు చెప్పినా కదా, చితికిపోయిన మొత్తం కుటుంబాలన్నీ ఆర్థికంగా చితికిపోయినట్టున్నా కదా, అందుకే నువ్వు బరాబర్ వాడుకుంటున్నారు, ఓట్ల కోసం వాడుకుంటున్నారు. వాళ్ళు పదవులోకి వచ్చేదాకా వీళ్ళు రావాలి, గదవ పడతారు, అన్ని చెప్తారు, వాళ్ళ జీవితాల గురించి మస్తు చెప్తారు. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాబా, మన నేత కార్మికుల నేతన్నల గురించి చెప్తారు, వాళ్ళు చెప్తారు మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అన్ని చెప్తారు. ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మళ్ళీ ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అవి జరిగినా కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే నువ్వు పెట్టినట్టు చేస్తావు అంతనే, నువ్వు నిజంగా కూడా మొత్తం ఇచ్చేది ఏం లేదు. ఒక చేతికెళ్ళి పెంచా, ఒక చేతికెళ్ళి ఇయ్యాలి, ఒక చేతికెళ్ళి గుంజాల లెక్కనే ఉన్నది అంతా మొత్తం. సో అట్లా ఏంటంటే వీళ్ళు నిజంగా ఒక మార్పుకు దోహదపడేటట్టుగా చేస్తలేరు, వీళ్ళ జీవితాలు బాగుపడేట్టుగా చేస్తలేరు. జనానికి కూడా ఒక ఆప్షన్ లేకుండా అయిపోయింది, వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు అనే లెక్కలనే, ఈయన కాకపోతే ఇంకేమున్నది, ఇప్పుడు ఈయన ఫెయిల్ అయితే ఆయన వస్తాడు, ఆయన ఫెయిల్ అయితే ఈయన వస్తాడు. జనానికి కావాల్సినటువంటి నిజాయితీపరమైన నిజమైన నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మాత్రం ఈ జనం లోపల ఇంకా పుట్టాల్సిన అవసరం వాళ్ళు లేకనే ఈ గోస ఉన్నది. అందుకే నేను బొచ్చడి ఈ మధ్యలో మీటింగ్ లో చెప్తున్నా, అరే నాయన మీరు తుపాకులు వదిలిపెట్టి రాండి రా నాయన, పెద్దన్నలారా మీరు రాండ్రి, ఇగో రాజకీయ క్షేత్రంలో రాండి,
బంధుకులు వదిలిపెట్టుర్రి. ఆ బంధుకులు పడితే పానాలు తీస్తున్నారు వాళ్ళు. ఆ బంధుకులు చేసేటువంటి వ్యవస్థ మనం ఓట్ల ద్వారా మనం తీసుకొచ్చుకొని ఆడ కూర్చుందాము, మన జనానికి పోయి చెప్పుదాము వాళ్ళు ఎంత మోసాలు చేస్తున్నారు, అంత అన్యాయం చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. దోపిడీదారుల చేతులల్లో మన తెలంగాణ బందీ అయిపోయి బలి అయిపోయి ఉన్నది కాబట్టి దాన్ని విముక్తి చేద్దాము. అది అడవులో కాదు, బయటకు వచ్చి ఓట్ల రూపంలో వచ్చి మనం పని చేద్దామని చెప్పి నేను చాలా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మీ ఉంటే ఇది స్పెషల్ పెట్టురు, వాళ్ళ దాకా పోతే దండం పెట్టి చెప్తున్నా, అన్న మీరు బయటికి రాకూరి. మీ పాదాలు పోయిన తర్వాత ఇంకేం లేదు. ఈ సెల్ ఫోన్లు వచ్చి సిగ్నల్ వచ్చిన తర్వాత దుర్మార్గులు అందరు చాలా మంది తయారైనరు, కోవర్ట్లు తయారైనరు అవుతున్నారు. మీరు బయటికి రండి, చచ్చిపోతున్నారు మీరు, సాగకుండా బయటకు వచ్చి జనంకు నాయకత్వం వహించాలని చెప్పని కోరుకుంటున్నాం. చివరికి ఏం చెప్తారు అన్న, దగ్గరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు పెట్టట్లేరు కావచ్చు? అసలు ఈ కులగణన అనేది అంటే 42% రిజర్వేషన్ అనేది అవుతుందా? మరి నిజంగా బీసీలకు ప్రాధాన్యత అంటే న్యాయం జరుగుతుందా ఇప్పటికైనా వీళ్ళు చెప్పినట్టు? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు పోస్ట్ పోన్ కులగణన గురించే రిజర్వేషన్ పెంచాలనే ఉద్దేశంతో చేస్తున్నాం అని అన్నారు. అంటే ఇంకా 42 అయితే వాళ్ళు ఎట్లా ఇస్తా అన్నారు, ఇవ్వాల్సిందే. 42 కన్నా ఎక్కువ ఇవ్వాలంటే అంతకన్నా ఎక్కువ జనాభా ఉంటుంది, 100% ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఇస్తామనే కదా ఇప్పుడు వీళ్ళు అనేది. సో నాకేమున్నది అంటే ఆడి కూడా రానియరు వీళ్ళు అనేది ఉన్నది. సో అట్లీస్ట్ 42 నువ్వు ఇస్తా అనేది అయితే నువ్వు పెట్టాలా కదా. గదైతే ఇయ్యి, నువ్వు కులగణన రిపోర్ట్ ఏమొచ్చినా పక్కకు పడేసి నువ్వు ఇస్తా అనేది అయితే నీ పార్టీ కదా, అది ఎవడు బెత్తం పెట్టి అడిగేటోడు లేరు కదా. రాహుల్ గాంధీ అంటోని ఏమన్నా ట్రంప్ అంటోడు వచ్చి బెత్తం పట్టుకో, అరే నువ్వు ఎట్లిస్తావు రాబాయ్, నువ్వు 42% నువ్వు గాళ్ళకి ఎట్లిస్తావు రాబాయ్ అని చెప్పని. అదే అంటే ట్రంప్ వచ్చి నువ్వు ఎట్లిస్తావు రాబాయ్ అని చెప్పి అంటోడు కాదు కదా. పుట్టిన వచ్చి ఏమన్నా నెత్తి మీద బాంబు పెట్టి పేలిస్తా బిడ్డ, నువ్వు కనుక రాహుల్ గాంధీ నువ్వు 42% తెలంగాణలో నువ్వు అన్నది మేనిఫెస్టోలో పేదోళ్ళకి ఇస్తాను కదా, బీసీలకు ఇస్తాను రిజర్వేషన్ ఇయ్యక రాబాయ్ అని బెదిరిస్తాడా? నేను పార్టీ నీ చేతుల్లో ఉన్నది కదా, పొద్దున్న లేస్తే నువ్వే మాట్లాడుతున్నావు కదా, మరి నేను అట్లా బెదిరించడం ఎవరు లేడు కదా. మరి నువ్వు ఎందుకు ఇవ్వవు, నువ్వు నువ్వు ఇయ్యరే పొద్దుగాల, నీ కులగాలని మాకైతే నమ్మకం లేదు. వస్తే మంచిదే, అంతకన్నా ఎక్కువనే ఇవ్వాలి, అంతకన్నా తక్కువ ఇచ్చేదైతే లేదు కదా. నా నమ్మకం లేదు, కానీ ఇప్పుడు తేలిపోతుంది. ఎందుకంటే గతంలో కూడా మండల కమిషన్ కూడా వీళ్ళందరూ వ్యతిరేకించిన వాళ్ళు కదా. చాలా కమిషన్స్ వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ను వీళ్ళు మొత్తం పాతాళంలో పడేసారు, బంగాళాఖాతం లేచి రిపోర్ట్ తీసుకుపోయి. సో అందుకని వీళ్ళు బరాబర్ ఇవ్వాల్సిందే దాన్ని. నువ్వు అట్లే కదా సమన్యాయం ఎందుకు మాట్లాడుతున్నావు? లేకపోతే ఆయన పొద్దుగా లేస్తే బట్టి తిరుగుతా ఉన్నాడు కదా, మరి ఇవ్వాల్సిందే. ఏం చెప్తున్నాను, గత ప్రభుత్వం అంతా కుటుంబ పాలన జరుగుతుంది, నిరుద్యోగులను అన్యాయం చేసింది, ఏ వర్గానికి కూడా అన్యాయం చేసిందని కొట్లాడేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తే న్యాయం జరుగుతుంది అనుకోరు. మరి ఈ కాంగ్రెస్ పాలనలో ఏడాది పాలనలో ఏం కనిపిస్తుంది అసలు? ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు? ఏం చెప్తారు? ఏం లేదు భయ్, వాళ్ళేమో గేట్ దాకా కూడా రానియలే, వీళ్ళు గేట్ దాకా వచ్చే మంచిగా భుజం వేసేసి చాయ్ దాకా పంపుతారు, అంతే. పని అయితే లేదు, అంతే క్లియర్ అంతే. అంతే, దాంట్లో ఎక్కువ పెద్ద చెప్పాల్సింది ఏం లేదు. వాడు గన్మెన్ల కాడికి వెళ్ళి బయట నడరాబాయి నువ్వు ఇడికి వెళ్ళాలన్నాడు. రాని మొత్తం ప్రజలంతా మనోళ్ళే కదా, మన లెక్కనే ఉంటారు అంత ప్రజలు. రానే ఫోటో దిగాని ఫోటో తీసి పంపిస్తారు. మా వాళ్ళు పిచ్చోళ్ళు లెక్క అది పెట్టుకొని వాట్సాప్లలో గ్రూపులలో పెట్టుకొని ఒకటే ఆయన కలిసినా ఏం లేదు, వానికి పెట్టిందేం లేదు, పీకిందేం లేదు, ఉట్టిదే ఇదంతా. జరుగుతున్న అరెస్ట్ల మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అంటే డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటే ఏం చెప్తారు? ఏ అరెస్ట్ల మీద? నార్మల్గా ఇప్పుడు సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకుల మీద అరెస్టులు జరుగుతాయి వరుసగా. సో ఏం చెప్తారు అంటే ఏడాది పాలనలో అంటే ఏదైతే 6 గ్యారెంటీల వైఫల్యాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ అరెస్టులు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? అది ఏదున్నా కానీ టెంపరీ అబ్బా, జనమంతా పిచ్చోళ్ళు కాదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అంటూ అరెస్ట్ చేస్తే ఏదో మారుమూల ఎటునారా ఉండో అని కడుపు నిండదు కదా, లేకపోతే వాడి ఆకలి ఆగదు కదా. వాడు కడుపు నిండాలంటే పని చేసుకోవాల్సిందే. అది ఒక రోజు ఉంటది, 2 రోజులు ఉంటది. మనకి మాట్లాడేందుకు మనకి ఇంత ఇంధనం దొరుకుతుంది మన మనసుంటలో కూడా. వీటి మీద డిస్కషన్ చేస్తూ 4 రోజులు గడుస్తుంది. కానీ పేదోనికి అట్లా ఉండదు కదా. వానికి నాకు ఏం జరిగింది, నాకేమొచ్చింది దాంతో అనేది అది ఆలోచన ఉంటుంది కదా. ఇవన్నీ ఏమి నిజంగా కూడా వ్యూహాత్మకంగా మనం చేసినా కానీ ఇవన్నీ టెంపరీ, ఇవన్నీ ఈ అరెస్టులు కానీ తప్పు చేసిన చేస్తే మాత్రం బరాబర్ అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అదే సక్రమంగా కింది దాకా కూడా పోయి వాళ్ళని కూడా ఆత్మవిమర్శ చేసుకొని మరి వాళ్ళు చేసిన తప్పులలో ఎవరిని బుక్కలేయాలని ఇక్కడ ప్రశ్న అయితే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట చనిపోయిన అదైతే రేవతి కుటుంబ సభ్యుల విషయంలో ప్రభుత్వం ఇంత ఇంట్రెస్ట్ చూపించిన ప్రభుత్వం రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ విషయంలో కానీ ఇట్లా రైతుల విషయంలో కానీ ఇవి చాలా జరిగాయి. సో వీటి మీద ఎందుకు మాట్లాడిన ప్రభుత్వం దీన్ని ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేసిందంటే ఏం చెప్తారు? మీరు ఎవరైనా మంత్రిని అడిగిరా ఈ క్వశ్చన్? వాళ్ళని అడగాలి, వాళ్ళని అడిగితే తెలుసు. అసలు అయితే ఈ ఇష్యూ ఇప్పటిదాకా మాట్లాడలేను నేను, నాకు మాట్లాడాలని ఇష్టం కూడా లేదు నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా ఇండ్లకు చాలా మంది ఫుడ్ పాయిజన్ ఇండ్ల దగ్గర పోయినా నేను Day 1 రోజు మన ఇక్కడ గాంధీ హాస్పిటల్లో చచ్చిపోయినటువంటి పిలగాన్ దగ్గరికి పోయినాం మేము, ప్రశాంత్ అనుకుంటా, పిలాయపల్లి ఊరు ఇక్కడనే పోచంపల్లి మండలానికి. ఆ ఫస్ట్ పోలీసు వాళ్ళది ప్రాపర్ గా చేయలే వాళ్ళు. నాగరాజ్ అనే సబ్ ఇన్స్పెక్టర్ అట్లా బెదిరించిండు. శవంతో తీసుకుపోతున్నట్టు శవంతో ఉన్నటువంటి తల్లిని, తాతను, వాళ్ళ అమ్మమ్మను, ముగ్గురిని కాలుతోందని బయటికి నెట్టిపడేసారు. ఈ నెట్టోడు అనుకుంటున్నాడు అరే శవం పక్కన ఉన్న తల్లిని గంట దుర్మార్గం ఉంటాడు అబ్బాయి అని చెప్పని అనుకోవచ్చు.
కానీ జరిగింది ఇది వాస్తవము. వాళ్ళకు తెలియదు పాపం. మేము పోయినాము పొద్దుగాల 4:30 వరకు, రాత్రి 12:30 వరకు బజాట్లే బేగంపేట పబ్లిక్ స్కూల్ దగ్గర వేస్తే తెల్లారి 4:30 వాళ్ళ ఆచుకి తెలిసింది. వాళ్ళకు హైదరాబాద్ జూలో విన్నాడు వాళ్ళు. ఆ పిల్లగాని ఆడ 6th క్లాస్ పిల్లగాడు ఫుడ్ పాయిజన్ అయితే తీసుకొస్తే ఇక్కడ చచ్చిపోయి రెయిన్బో హాస్పిటల్ చచ్చిపోతే పోస్ట్ మార్టం గురించి వీళ్ళు తెలియదు కదా. పోస్ట్ మార్టం సంగతి తెలియదు, ఏం తెలియదా. వాళ్ళు మా ఊరికి తీసుకోతే మీ ఊరికి కాదు గాంధీ హాస్పిటల్ అట్లా తీసుకుపోతావు సార్ అంటే గలాట అయింది. తీసి కాలుతో నెడతాం, మోకాలు వలిగిన కింద పడితే మేము తీసుకుపోయి కంప్లైంట్ కూడా ఇస్తే ఇయ్యాలటి వరకు ఆ పోలీసు వాళ్ళ మీద నాగరాజ్ అంటే ఎస్ఐ మీద యాక్షన్ జరగలేదు. ఏ ఫుడ్ పాయిజన్ అయినటువంటి కారణాలు ఎవరైతే ఆ దరిద్రమైన ఫుడ్ పెట్టినరో వాళ్ళ మీద కూడా యాక్షన్ జరగలేదు, ఇయ్యాలటి వరకు జరగలే. మరి ఆయన అప్పటి నుంచి కంటిన్యూ అయితేనే ఉన్నది కదా. మరి నిజంగానే నీకు ఇంత సోయి ఉండి చాలా పెద్ద ఎంత బాధ అధ్యక్ష నువ్వు అట్లా ఉంటుందా? అట్లా తల్లి పాపం తల్లి కొడుకు ఇట్లా ఉంటే ఆ బాధ ఎవరికి వర్ణనాతీతం అంటే ఎంతమంది కడుపు కోతలు జరుగుతలేవు ఆయన మరి తెలంగాణలో. మరి వాటి సంగతి ఏంటిది? మరి ఇది చూడగానే మా వాళ్ళు కూడా చాలా మంది అబ్బా ఏం చేసినా మా ముఖ్యమంత్రి అరే నీ అమ్మ అల్లు అర్జున్ గారిని కూడా లోపటేసి పారేసిన కూడా. మరి వీటి సంగతి ఏంది? కరెక్టే. మరి వీటి సంగతి వీళ్ళు ఎవరిని బుక్కలేయాలి? ఒకటే స్కూల్లో నీ జిల్లా, నీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే స్కూల్లో వారం రోజుల లోపల 3 సార్లు ఫుడ్ పాయిజన్ అవుతుంది. దాని మీద ఏముండదు నీకు. నీ కన్సర్న్ మంత్రి ఎవడు? ఆయన మీద కేసులు పెట్టాలి కదా. మరి ఆడ కూడా పేరెంట్సే కదా. మరి వాళ్ళు కూడా వాంతులు చేసుకుంటా పిల్లలు మేము ఆడ పోయినాం, ఆ బల్లల కాడ కూడా పోయినాం. సో మంచిని మంచి అనాల్సిన అవసరం ఉన్నది. చాలా అయింది, కొన్ని వందలాది బడులు తిరిగినాం. మంచిని మంచి అనాల్సిన అవసరం ఉన్నది, చెడుని అనాల్సిన అవసరం ఉన్నది. అందుకే వాళ్ళని కూడా ఆత్మవిమర్శ చేసుకొని ఉట్టిగా ఇప్పుడు ఇటువంటి కనుక లోపటేస్తే నాకు పెద్ద న్యూస్ ఐటమ్ అవుతుంది. ఒక 10 రోజులు నేను హీరో ఎప్పుడైతావు అంటే నువ్వు జనం సమస్యల మీద జనం తరఫు ఉండి నిజంగా ఉండేది ఉంటుంది. ఇలా క్రిటిసిజం ఇలా మేము మా బొట్టలో మాట్లాడక తప్పదు కదా. నువ్వు అవి చేసేది ఉంటే మేము మాట్లాడాం కదా. నువ్వు ఎలా వరకు ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోలే కదా. నువ్వు పెట్టే రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పెట్టుకొని తిరుగుతాడు కదా ఆయన చెల్లె. మరి ఆయన చెల్లె లెక్కనే ఒక ఆడబిడ్డను గిడ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినే మాకు ఈర్రా నాయన అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాడ ఇట్లా రైకబట్టి ఇట్లా గుంజాడు ఆఫీసరు. వాని మీద నువ్వు యాక్షన్ తీసుకున్నావా? మరి నీ రాజ్యాంగం ఏ రాజ్యాంగం ప్రకారంగానే మగ పోలీసుడు వచ్చి నువ్వు ఇట్లా పెట్టి గుంజుడు ఎవడు పెట్టిండు? మగ పోలీసుడు ఎట్లా ఒక ఆడామని ఎట్లా కొడతాడు? వాళ్ళు ఏం చేయకుండా నిరాయుధులు, వాళ్ళు ఏం లేదు. మరి ఇది అరాచకమైన పాలన కదా. నువ్వు అదేమో అటు చెప్తావు, మరి వీళ్ళు తల్లులు కాదా? అది తిడతాడు వాడు, నోటికొచ్చిన బూతులు కూడా తిట్టిండట. సో ఇవన్నీ ఏంటంటే ఈ తమాషాలు కాదు నాయన. నువ్వు చేసేది ఏదో ప్రాపర్గా చేయాలి నీ గవర్నమెంట్స్ అనేది. సో ఇవన్నీ అరెస్టులు ఏం చేసినా జనం అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.